బాతింగ్ చెప్పించారంట. దీంట్లో అయితే చాలా బాగుంది కదా. ఓయ్ క్యా మీ ఫ్రెండ్ నేను. ఇంకా ఇక్కడ కోళ్ళు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఎన్ని ఉన్నాయో చూడండి కోళ్ళు అయితే ఇక్కడ. రేపు చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు. చంద్రుడు కనిపించిన తర్వాత రంజాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సో తరావీ స్టార్ట్ అయిపోతుంది. అలాగే మనకు మరుసటి రోజు నుంచి మసీదుల దగ్గర గంజిలు పంచడం ఇఫ్తియార్. అస్సలాము అలైకుం. రంజాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి అయితే మనకు ఒక్క పొద్దులకి ఏమేమి కావాలి, ఏమేమి మసాలాలు చేసుకోవాలి అన్నీ అయితే రేపు చూసుకోవాలి. ఈరోజు అయితే మంగళ రోజు ఇల్లంతా జంగలు. ఈ జంగల్ అయితే నేను బిఫోర్ ఆఫ్టర్ ఎలా చేయాలో ఏమి అనేసి నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే సెలబ్రేషన్ చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాం. బట్ ఏమవుతుందో చూడాలి. ఇంకా ఏమంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లు అయితే ఇప్పుడే క్లీన్ చేసేయాలి. లేదంటే ఇంకా ఫాస్టింగ్ ఉండి ఇంకా హార్డ్ వర్క్ అయితే చేయలేము. ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది, జస్ట్ వంట చేయడం తినడం దీనికైతే పనికి వస్తాము. ఇంకా 5 పూటలు నమాజ్ చదువుకొని తరాబీలు చదువుకోవడానికి దానికి టైం సరిపోతుంది. కాబట్టి ఇంకా ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి ఫుల్గా రెస్ట్ అయితే తీసేసుకోవాలి. ఈరోజు అయితే నేను రెస్ట్ తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఇంకా హార్డ్ వర్క్ అయిపోతుంది. ఫస్ట్ కావాల్సింది మనకు జింజర్ గార్లిక్ పేస్ట్. సో దానికైతే హార్డ్ వర్కే ఉంటుంది. అది రెడీ చేసిన తర్వాత ఇంకా మొత్తము ఇంకా డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, ఇంకా ఇఫ్తియార్కి ఏం చేయాలి, సెహరీలో ఏం చేయాలి, ఇదే టెన్షన్ అయిపోతుంది అనమాట. జస్ట్ వండడం తినడం ఇలాంటి పని. ఇంకోటి అండి బాబోయ్, నేను ఇంకా డ్రెస్సెస్ కూడా కుట్టేటున్నాయి. ఇంకా నాకు ఏమంటే ఇంకా నేను ఇక్కడ ఒక డ్రెస్ అయితే తీసుకున్నా చూడండి, బ్లాక్ కలర్. సో నాకు ఎలా ఉంటుందో బ్లాక్ కలర్ అయితే తెలీదు. బ్లాక్ కలర్ వద్దు అని మా ఆయన నాకు గొడవ. కానీ నేనైతే బ్లాకే కొంటానమాట ఎక్కువగా. ఇంకా బ్లాక్ డ్రెస్ అయితే ఉంది, స్టిచ్ చేయాలి. 2 బుర్కాలు కొత్తవి తీసుకున్నా, అది కూడా స్టిచ్ చేయాలి. అంటే అవి లాంగ్ లెంత్ ఉంటాయి కదా, అది లెంత్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెల మొత్తం ఇదే వరకే నాకైతే. ఇంకా ఏమైందిరా సోను ఏమైంది? నేను వెళ్తా ఉంటే నన్ను లాగి, నా దుపట్టా లాగి కింద వేసుకొని పనుకుంటుంది చూడు. దీనికి ఎంత ఇది ఉందో నా దుపట్టా పైన. ఏమైంది సోను చూడమా చూడు సోను చూడరే. నేను వెళ్తా ఉంటే నా వెనక నుంచి ఏదో లాగినట్టు అనిపిస్తే ఏందబ్బా అని చూస్తే సోను అయితే నా దుపట్ట లాగి తినేస్తుంది చూడండి. లాగి తినేస్తుంది సోను. చూడు ఈ మంగళ చూస్తున్నారా ఒకసారి ఎలా ఉందో. ఈ మంగళ అయితే ఇంకా సూపర్. కిచెన్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. వామ్మో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఖతం చేయాలి, ఈ వీడియోస్లో పడి నేనైతే ఇంట్లో వర్క్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అయిపోతుంది నాకైతే. మొత్తం అయితే వర్క్ చేసేద్దాం ఏదేమైనా కానీ. ఇంకా వ్లాగులే చేసుకోవాలి, ఇంకా బయటికి వెళ్ళకూడదు. రంజాన్ నెల మొత్తం ఇంట్లోనే ఉండాలి, ఇంకా తప్పదు. ఇంకా నేను మార్నింగ్ అయితే ధనియాలు ఉడకబెట్టి వాటర్ అయితే తాగాను. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కదా, సో డైలీ ట్యాబ్లెట్స్ తీసుకుంటా. అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి. అప్పుడైతే ఒక 4 days లేదంటే 7 days ధనియాలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే ఉడకబెట్టేసి బాగా ఒక 1/2 లీటర్ వాటర్కి వచ్చేసి 1/4 లీటర్ వాటర్ అయ్యేంత వరకు ఉడకబెట్టేసి ఆ వాటర్ అయితే తాగేస్తా, దాంట్లో ఏం మిక్సింగ్ చేయకుండా. సో బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అందుకనేసి నేను చేసుకుంటాను ఇలా. ఇక మా వరాండా మొత్తం పరిస్థితి ఇలా. ఈ బ్లాంకెట్ అయితే మిషన్కి వేసేసాను. ఈ బ్లాంకెట్ మిషన్కి వేసిన తర్వాత ఇంకా పైన వేయాలి. ఏదేమైనా ఆరిపోయి ఉంటుంది, అయినా కొద్దిసేపు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ మంగళ కూడా చూసేయండి, ఈ జంగల్ ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట. మా సోనుకి అయితే ఇక్కడ మట్టి వేసి పెడతాను, దానికి వాష్రూమ్ కోసం అయితే. కోకో అయితే ఎక్కడైనా వెళ్ళిపోతుంది బయటికి. మొత్తం అయితే వాష్ చేసేసేయాలి మొత్తము. ఫస్ట్ బూజు మొత్తం తీసేయాలి. బూజు మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఏదైనా వర్క్. ఇంకా చెత్త బండి రాలేదో ఈరోజు. చెత్త బండి రాలేదు, చెత్త అయితే నిండిపోయింది ఫుల్గా. అంత బూజు మొత్తం తీసేసి బూజు మొత్తం క్లీన్ అయిన తర్వాతే చెత్తలన్నీ ఊడ్చుకోవాలి. ఎందుకంటే లేదంటే మళ్ళీ గలీజ్ పడుతుంది. ఇంకా మళ్ళీ ఒక్కొక్కటిగా చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ అర్ధం వరకు ఖతం అయిపోయింది. ఇంకా ఇది మొన్ననే మొత్తం క్లీన్ చేశాను. అయినా కానీ మనం ఉండే చోటుకైతే రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి మనకు బూజు ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, ధూళి. రోడ్డుకి ఇల్లు ఉంటే ఏముంటుందంటే దుమ్ము ఎక్కువ వస్తుంది కాబట్టి దానికైతే బూజు ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. మొత్తం క్లీన్ అయిపోతే ఇంకా ఇళ్ళంతా మనం క్లీన్ చేసేసేయాలి, కడిగేయాలన్నమాట. ఇంకోసారి కడిగేస్తే మళ్ళీ 1 month వరకు రోజు మనం తుడుచుకుంటూ పోతుంది. మ్యాప్ వేసుకోవాలంతే. ఇంకా ఈ లైట్ల దగ్గర భలే పేర్చుకుపోతుందండి బూజు. చూడండి ఒకసారి ఇక్కడైతే. ఎందుకంటే లైట్ దగ్గర లైట్ ఆన్లో ఉంటుంది కదా, ఆ వేడికి అయితే చాలా బ్రిన్ అయితే బూజు కట్టేస్తుందంట. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళండి,
ఆల్మోస్ట్ ఏం లేదు, కనిపిస్తుంది కదా మీకు, ఏం ఉండదు. నేను వీక్లీ వన్స్ అయితే తీసేస్తానండి. వీక్లీ వన్స్ మొత్తం వెనస్డే తీసేస్తానమాట. వెనస్డే తీస్తే మంచిది అంటారు బూజీ. ఏమో పెద్దవాళ్ళు అనేవాళ్ళు, అంతే. ఇంకా అయింది కదా, ఇక్కడ మొత్తం అయితే క్లీన్ అయింది. ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలన్నీ క్లీన్ అయిపోతే డైలీ 1 ట్రిప్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా నాకు ఈ ఫ్యాన్కి ఏం బా చేసేది. పాత్రలు క్లీనింగ్ పాత్రలు అయిపోయినాయంటే వర్క్ మొత్తం అయిపోయినట్టే. నాకైతే అందరికీ అలాగే అనిపిస్తుంది కదా, మన లేడీస్ మొత్తము అదే ఆలోచిస్తారనమాట. పాత్రలు అయిపోయినాయంటే వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా పాత్రలు అయిపోయిన తర్వాత ఇంక మొత్తం క్లీన్, మొత్తం వాష్ చేసేసి ఇంకా చెత్తలు ఊడ్చేసి మాపేయాలా లేదంటే ఇల్లు ఈరోజు కడగాల రేపు కడగాల అనేసి చూడాలి. అబ్బా, నా దూల తీరిపోతుంది ఈరోజు అయితే. చెమటలు రావడం లేదైనా కానీ నేను చెమటలు వచ్చినట్టు చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈరోజు రేపేనండి. ఇంక మళ్ళా ఓ అని ఎండలు రోజు చల్లగా ఏమన్నా తాగండి, చల్లగా ఏమైనా తినండి. ఫైనల్గా అయితే చూడండి, ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుంది కదా, భలే కోపం వస్తుంది కదా. నాకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఏం చేయాలి, మన వర్క్ అది చేయాలి, అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. సో వంట పని, ఇంటి పని వర్క్ అయితే ఇంకా వీడియో షూట్స్, ఇంకా బయటకు వెళ్ళాలనేది అది కూడా నాకు ఒక వర్క్ లాంటిదే. ఇంకా వచ్చేసి నేను కిచెన్ క్లీన్ చేస్తున్నా. ఇంకా చూడండి, మన పాత్రలు అయితే క్లీన్ అయిపోయాయి అనమాట. ఇంకా స్టవ్ పని పడదాము, ఇది మొత్తం క్లీన్ చేద్దాం అనుకునే సమయానికి నాకైతే కాల్ వచ్చింది. ఇంకా నేను ముద్దువేడు వరకు అయితే వెళ్ళాలి. ఒక చిన్న షూట్ అయితే ఉంది. సో ఆ షూట్ అయ్యేంత వరకు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని పోదాం అనుకున్నా. కానీ బట్ కొన్ని ముందుగానే వచ్చేసింది. ఏం చేస్తాం, పోయేసి వద్దాం. అంతవరకు డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. చెత్తలంతా క్లీన్ చేసేసి మళ్ళీ వచ్చి ఇంకా క్లీనింగ్ చూద్దాం. అంటే వాష్ చేయాలా లేదంటే మాప్ పెట్టాలా అనేసి అది మళ్ళీ చేసుకుందాము. అంతవరకు ఈ బుజ్జి ముండని అయితే కడిగేద్దాము. మన స్టవ్ ముండని కడిగేసి క్లీన్ చేసేద్దామని. ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. అంటే పైన మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా ఫ్లోర్ ఉంది క్లీన్ చేయడానికి. అది క్లీన్ అయిపోతే ఇంకా బయలుదేరేసి పోయేసి వస్తాను. అంతలోనే నాకైతే ఆకలి అవుతుంది. ఈరోజు వచ్చేసి హోటల్ టిఫిన్ అయితే తిన్నానమాట. ఆ దోశలు 2 తిన్నా, 10 రూపాయల దోశలు. మళ్ళీ ఆకలి అవుతుంది. అందుకనేసి మా పిల్లలు మ్యాగీ కావాలి అంటే మ్యాగీ చేస్తున్నారు. నచ్చితే ఒక 2 స్పూన్లు తినేద్దాం మ్యాగీ, 5 నిమిషాలు వంట కదా. ఫైనల్గా ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి. చూసుకోండి మా కిచెన్ ఎలా ఉందో. ఆ 2 దొంగలు ఇక్కడ ఉన్నాయో చూడండి. ఇది ఒక పెద్ద దొంగ, ఇదొక చిన్న మాసూమ్ దొంగ. ఇదైతే నాకేం తెలియదు అంటుంది. ఇదైతే నాకంతా తెలుసు అంటుంది అనమాట. సో కోకోకి అయితే సోనుని చూస్తే రేగుతుంది చూడండి. అలా ఇలా రేగదు. కోకో కిస్కా, కోకో సోనుగా చూడండి. సోను పేరు అంటేనే కోపం వస్తుంది. ఆ సోను కాంట కింద చూస్తుంది. సోను కోకోకా, సోనుకా కోకో. ఇంకా మెటికల్ అయితే క్లీన్ చేస్తున్నా. మన మదనపల్లిలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈరోజు. మదనపల్లి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలంటే కూడా కష్టంగానే ఉంది ఈరోజు అయితే. సో చాలా దారుణమైన ఘటన అయితే జరిగింది మన మదనపల్లిలో. బట్ ఇది మన పర్సనల్ బ్లాగ్ కాబట్టి ఎందుకు నేను మెన్షన్ చేయాలని చేయలేదు. ఇంకా ఇది అయిపోతే ఇంకా అక్కడంతా మనం వరాండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. దుమ్ము అండి, చెప్పాను కదా మన ఇల్లు అయితే రోడ్డుకు దగ్గరలో ఉంది కాబట్టి ఇలా దుమ్ము అయితే వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకా వరాండా అయితే కడిగేద్దామండి. ఇంకా ఇక్కడ పైప్ అయితే పెడుతున్నా చూడండి. వాషింగ్ మిషన్ పైప్ ఉంది కదా, సో ఇది పెట్టుకొని వరాండా క్లీన్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఈ పైప్లో అయితే వాటర్ వస్తాయి కదా, సో ఎంత దూరం వరకు వెళ్తాయి చూడండి వాటర్ అయితే. సో క్లీన్ అయితే బాగా అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని క్లీన్ చేసేస్తాను. సో ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది. మన ఇంటి దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చెప్పాను కదా నేనైతే. వావ్, ఎండాకాలంలో ఇట్లా వాటర్లో అయితే బాగా తడవాలన్నమాట. తడిసి బాగా ఎండ నిలబడితే చలి వేస్తుందన్నమాట. ఇన్ని రోజులు చలితో అయితే బాగా హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎండతో అయితే బాగా కష్టపడాల్సిందే, తప్పదు. ఇంకా పైపర్లో నేనైతే తడిసిపోయాను. పైకి మొగానికి అయితే కొట్టేసింది నీళ్ళు అయితే నాకు. మొత్తం సోప్ వేసి అయితే క్లీన్ చేసేసాను. వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి నాకేదో ఎండాకాలంలో ఆడుకుంటున్నట్టుంది వాటర్తో ఇక్కడ. అట్లా అయిపోయింది. వామ్మో, మొత్తం క్లీన్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది ఇలా వచ్చి నా మొగానికి అయితే కొట్టేసింది. ఫైనల్గా అయితే నేను చెప్పిన వీడియో షూట్ కోసం అయితే వచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే నాకు ఒక వీడియో షూట్ ఉంది, వెళ్తున్నా. ఇంకా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్. ఈరోజు అయితే ఎందుకు చెప్తారు,
ఇక్కడికి ఇంతకుముందు కూడా నేను వీడియో షూట్ కోసం వచ్చాను. సో ఎంతమంది గెస్ చేస్తారో చూడాలి. ఇంకా వీడియో షూట్ అయిన తర్వాత ఇంకా 4 అవుతుందో ఏమో, ఇక్కడైతే 4 పైన అవుతుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి బయలుదేరేసరికి. హడావుడిగా భోజనం అయితే చేసుకొని అయితే వచ్చేసానమాట. బ్యాక్ సైడ్ ఎంత బాగుంది కదా, లొకేషన్ బాగుందా? ఎలా ఉంది లొకేషన్? మన లొకేషన్ అయితే ఇక్కడైతే చూడండి కోళ్ళు, కుక్కలు, గుర్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది నా పైకి వస్తాను చూడండి, ఇది ఆ పైకి వస్తుంది. ఇది ఏం కావాలి? ఏం కావాలి నాన్న? లడ్డు కావాలా? లడ్డు కావాలేమో చెప్పు. కావాలా? వద్దంట. చిన్న కుక్కలు కూడా. హమారీ ఘోడీ దేఖో, మా గుర్రం ఈరోజు అయితే వైట్ అయిపోయింది కదా. సో బాతింగ్ చెప్పించారంట. దీన్ని అయితే చాలా బాగుంది కదా. ఓయ్ క్యా, నీ ఫ్రెండ్ నేను. ఇక్కడైతే చూడండి కుక్కలు ఉన్నాయి. మొత్తం ఫామ్ అండి ఇది. రకరకాల కుక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది నన్ను చూస్తే బావు అంటుంది. ఓయ్ హలో చెప్పు. ఏమో మాట్లాడలేదంట, ఇప్పుడు అలిగిందేమో బుజ్జిముండ. సో చాలా బాగుందండి ఇక్కడ ఊరి బయట. సో ఫామ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి యానిమల్స్ అన్నీ వీళ్ళైతే పెంచుతూ ఉంటారనమాట. ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ ఒక వీడియో షూట్ కోసం అయితే వచ్చాను. అలాగే ఇది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట నా ఈ వ్లాగ్లో అయితే. ఇంకా ఇక్కడ కోళ్ళు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఎన్ని ఉన్నాయో చూడండి కోళ్ళు అయితే ఇక్కడ. సూపర్ కదా. ఫైనల్గా అయితే వీడియో షూట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్రిడ్జి దగ్గర అయితే మనకు బెల్లం టీ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడైతే బెల్లం టీ ట్రై చేస్తానన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో మొత్తం చూసేసుకోవాలన్నమాట. రేపు చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు. చంద్రుడు కనిపించిన తర్వాత రంజాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సో తరావీ స్టార్ట్ అయిపోతుంది. అలాగే మనకు మరుసటి రోజు నుంచి మసీదుల దగ్గర గంజిలు పంచడం, ఇఫ్తియారీ, సెహరీ అన్నీ అయితే హంగామా 1 మంత్ ఫుల్గా అయితే జరగబోతుంది కదా. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసానండి. షూట్కి వెళ్ళాను చెప్పాను కదా, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంకా నమాజ్ చదువుకోవాలి. ఇంకా ఇంటికి వచ్చేస్తే మామూలే కదా, మన గెటప్లు అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. బయటకు వెళ్ళినప్పుడు లెవెల్లో ఉంటాం అనమాట. ఇంటికి వచ్చినప్పుడు అయితే మొత్తం చేంజ్ అప్ అయిపోతుంది అనమాట.